Hi everyone, good morning. సో ఇంకా 2 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను. రికార్డ్ అయితే చేస్తాను ఎవరి క్లాస్. సో ఇన్ కేస్ ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే రికార్డ్ క్లాస్ ఫాలో అవ్వండి. ఒకసారి సో అందరికీ నేను తెలుసు అనుకుంటాను. సో నా నేమ్ శివశంకర్. సో కంపెనీ ఐలాండర్. సో ట్రైనింగ్ వచ్చేసి యూఐ డెవలప్మెంట్ ని చెప్తున్నాను. అంటే యూఐ డెవలప్మెంట్ ని యాంగులర్ అంటారు. యాంగులర్. సో యాంగులర్ గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా ఇంతకు ముందు? కార్తిక్, లీలా, రుచిత, హారిక. సారీ. ఓకే. కార్తిక్ నీకి? హారిక? ఓకే. హారిక మీకి? వినిపిస్తుందా వాయిస్ అందరికి? ఓకే. హారిక ఏమైనా ఐడియా ఉందా మీకు? మ్యూట్ లో పెట్టారు, ఏమైనా మాట్లాడుతున్నారేమో. ఓకే. సో ఈ యాంగులర్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఈ యాంగులర్ ని ఏమేమంటారు అనేసి. సో యాంగులర్ నే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. అండ్ యూఐ డెవలప్మెంట్ అంటారు. అండ్ యాంగులర్ డెవలపర్ అంటారు. సో వీటిలో ఏదైనా సరే మనకు కాల్ చేసే యాంగులర్ నే వీటి అన్నిటిని అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా, యూఐ డెవలపర్ అన్నా, అండ్ యాంగులర్ డెవలపర్ అన్నా యాంగులర్ నే అంటారు అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో ఏ స్కిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, వాటి గురించి ఒకసారి చూద్దాం. సో మనకి 2 పార్ట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. వెబ్సైట్ టెక్నాలజీస్ లో మనకి ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఒకసారి డిస్కస్ చేద్దామా? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ HTML, CSS, జావా స్క్రిప్ట్. వీటితో పాటు మనం కొన్ని ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలన్నమాట. వీటితో పాటు అవి ఏంటంటే బూట్స్ట్రాప్ అండ్ యాంగులర్. వీటితో పాటు రియాక్ట్ ని కూడా మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. రియాక్ట్ JS అనమాట. కానీ ఇక్కడ రియాక్ట్ JS నేను చెప్పను, ఓన్లీ యాంగులర్ వర్క్ నేను చెప్తాను. వీటితో పాటు లైబ్రరీస్ అన్నమాట. ఇవి లైబ్రరీస్. రియాక్ట్ JS ని లైబ్రరీ, జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంటారు, అండ్ jQuery. సో వీటిలో మెయిన్ ఏంటంటే HTML అండ్ CSS అనమాట. HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ 3 వచ్చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనమాట. వీటితో పాటు యాడ్ ఆన్ స్కిల్ మనకి ఏం రావాలంటే ఫ్రేమ్ వర్క్స్ అన్నమాట. బూట్స్ట్రాప్ అండ్ యాంగులర్. బూట్స్ట్రాప్ అనేది HTML, CSS, జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఈ మూడింటి యొక్క ఫ్రేమ్ వర్క్. యాంగులర్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్ వర్క్ అన్నమాట. సో లైబ్రరీస్ అంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్ టైప్. జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ ఏంటంటే రియాక్ట్ JS అన్నమాట. దీంట్లో నేను jQuery కవర్ చేస్తాను, రియాక్ట్ JS నేను కవర్ చేయను అనమాట. రియాక్ట్ JS అనేది సేమ్ యాంగులర్ ఎలాగనో రియాక్ట్ అలాగనమాట. మనకి ఒక టెక్నాలజీ అనమాట అది.
ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ రియాక్ట్ జేఎస్ అనేసి. ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటే సో నేను చెప్పే వాటిలో ఏదో ఒక స్కిల్ మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో బ్యాక్ ఎండ్ లో పిహెచ్పి గానీ, పైథాన్ గానీ, జావా గానీ, రూబీ గానీ, రూబీ ఎన్లైస్ అంటారు. అండ్ డాట్ నెట్ గానీ, నోడ్ జేఎస్ గానీ, వీటిలో ఏదో ఒక స్కిల్ వస్తే వాడిని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. సో వీటితో పాటు డేటాబేసెస్ అన్నమాట మనకి. డేటాబేస్ MySQL and MongoDB and SQL Server and SQL దాన్ని ఒరాకిల్ కూడా అంటారు. ఆర్కిల్ ఓకేనా. వీటన్ని డేటాబేస్ అన్నమాట. ఇవన్నీ సర్వర్స్ PHP, పైథాన్, జావా, రూబీ, డాట్ నెట్, నోడ్ జేఎస్. అసలు వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటి? సర్వర్స్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఒక ప్రాక్టికల్ గా. islandtech.com. సో ఇక్కడ కనిపించే పార్ట్ మొత్తం యుఐ డిజైనింగ్ అన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటారు వీటన్నిటిని. యుఐ డిజైన్ అంటే ఇక్కడ కనిపించే డిజైన్ పార్ట్ మొత్తం మనకి ఎక్కడైనా సరే మనకి వ్యూ కనిపిస్తోందంటే ఆ వ్యూ మొత్తాన్ని మనం ఈ టెక్నాలజీస్ మనం డిజైన్ చేయొచ్చు. HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్, యాంగులర్ వీటన్నిటితో మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మనకు కనిపించే వ్యూ మొత్తం ఇదంతా మనకు కనిపించే వ్యూ మొత్తం డిజైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఈ బ్యాక్ ఎండ్ డేటా ఎలా వెళ్తుంది అన్నీ చూద్దాం ఒకసారి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు ఈ డేటాబేస్. ఈ డేటాబేస్ ఎందుకోసం అంటే ఏదైనా సరే డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా సరే ఒక ఫామ్ ఫిల్ చేశారు అనుకోండి. సపోజ్ కాంటాక్ట్ ఫామ్ ఉంది. ఈ కాంటాక్ట్ ఫామ్ నేను ఫిల్ చేస్తాను. శివశంకర్ అండ్ అకేషన్ ఏదో ఒకటి సపోజ్ బిజినెస్ అండ్ మొబైల్ నెంబర్ ఏదో సమ్ నెంబర్. సరే ఎందుకంటే మళ్ళీ రాంగ్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి శంకర్ అండ్ ఎంక్వైరీ ఫర్ వెబ్సైట్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు. ట్రైనింగ్ అండ్ మెసేజ్ హలో ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. ఎప్పుడైతే మనం సెండ్ బటన్ కొడతామో ఈ డేటా వచ్చేసి ఈ క్లయింట్కి వెళ్ళిపోద్ది. ఎవరైతే ఈ సైట్ ని మెయింటైన్ చేస్తున్నారో, ఎవరిదైతే ఈ సైట్ ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఇక 2 ways ఈ డేటా వెళ్ళడం. ఒకటి మెయిల్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే ఇలా మనకు కావాల్సిన ఫామ్ ని మనం ఫిల్ చేస్తామో వాళ్ళు ఒక ఫామ్ ని ఫిల్ చేసుకొని ఉంటారు. అంటే సారీ ఒక జీమెయిల్ కి ఇంటిగ్రేషన్ చేసుకుంటారు. జీమెయిల్ కి ఇంటిగ్రేషన్ చేసుకో ఉండొచ్చు, లేదా వాళ్ళకి వెబ్ లింక్ ఏదైనా ఇంటిగ్రేషన్ చేసుకో ఉండొచ్చు. వాళ్ళ మెయిల్ కి ఈ ఎంక్వైరీ అనేది వెళ్ళిపోద్ది. లేదా మనం అడ్మిన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. అడ్మిన్ ఇది ఒక డాష్ బోర్డ్ అనమాట మనకి. ఇది ఒక డిజైనింగే మనకి. ఇది వచ్చేసి ఓన్లీ క్లయింట్ కి యాక్సెస్ ఉంటారు. ఎవరైతే సైట్ ఓనర్ ఉంటారో ఆ సైట్ ఓనర్ కి మాత్రమే ఇది యాక్సెస్ ఉంటుంది. ఇలా ఉండడాన్ని ఏమంటే డైనమిక్ వెబ్సైట్ అంటారు. డైనమిక్ అంటే ఏంటంటే డైనమిక్ గా కంటెంట్ ని కలెక్ట్ చేసుకోవడం కానీ, డైనమిక్ గా కంటెంట్ ని అప్డేట్ చేయడం కానీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు నేను ఎంటర్ చేసింది వాల్యూస్ వచ్చేసి అసలు వచ్చాయో లేదో చూద్దాం ఇక్కడ. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. శివశంకర్ islandshnkar@gmail.com అండ్ మొబైల్ నెంబర్ బిజినెస్ ట్రైనింగ్ హలో ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్.
ఇక్కడ ఎందుకోసం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము అంటే ఇది డేటాబేస్ లో స్టోర్ అయింటది డేటా. అంటే లైక్ వీటిలో ఏదైనా నేను యూజ్ చేసిండొచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చిన డేటా వచ్చేసి త్రూ ఎవరి ద్వారా అంటే ఇది వెళ్ళింది సర్వర్ ద్వారా అన్నమాట. దీని ద్వారా సర్వర్ టెక్నాలజీ ఏదో ఒక టెక్నాలజీ ద్వారా నేను ఈ డేటాబేస్ లోకి నేను స్టోర్ చేస్తాను. సర్వర్స్ అనేది ఇవన్నీ PHP గానీ, పైథాన్ గానీ, జావా గానీ, రూబీ గానీ, .NET గానీ, నోడ్.js గానీ ఇవన్నీ సర్వర్స్ టెక్నాలజీస్ అన్నమాట. సర్వర్ సైడ్ టెక్నాలజీస్. ఈ సర్వర్ సైడ్ టెక్నాలజీస్ ద్వారా మనం ఏదో ఒక టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక డేటాబేస్ లోకి నేను స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసింది ఏంటంటే PHP ద్వారా MySQL లో నేను స్టోర్ చేశాను. ఒకసారి ఆ డేటాబేస్ కూడా మనం చూద్దాం. ఒకసారి ఆ డేటాబేస్ కూడా మనకి ఎలా ఉంటది ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. జస్ట్ ఒక ప్రాక్టికల్ గా అనమాట. మనకి ఏదేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఏదేది ఏంటి అనేసి. మనకు ఓన్లీ మనం నేర్చుకునే స్కిల్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీనే. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ద్వారా మనం సర్వర్ కూడా మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. అదన్నీ ఎలా కనెక్టివిటీ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం. డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో డైనమిక్ వెబ్సైట్ మనం డిజైన్ చేయొచ్చు అనమాట. స్టాటిక్ అండ్ డైనమిక్ చేయొచ్చు. అసలు ఆ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. మనం ఇచ్చిన డేటా ఎక్కడ ఉంటుంది అనేసి ఒక్కసారి నేను చూపిస్తాను. మన డేటాబేస్ ఎలా ఉంటది, ఆ డేటాబేస్ లో మనకి ఎలా స్టోర్ అవుతుంది అనేసి చూపిస్తాను నేను ఒకసారి. ఇప్పుడు నేను డేటాబేస్కి వెళ్తున్నాను. నేను MySQLకి వెళ్తున్నాను అనమాట. MySQL డేటాబేస్ ఇక్కడ ఉండేది. డేటాబేస్ ఇలా ఉంటది MySQLది. MySQL ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటది. దీనిలో వచ్చేసి ఇక్కడ మనకి స్టోర్ చేసుకునేది అంటే డేటాబేస్ లో అనమాట. ఒక డేటాబేస్ లో నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక డేటాబేస్ ఓపెన్ చేస్తున్నా. ఈ డేటాబేస్ లో చూడండి ఈ ఐలాండర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన టేబుల్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు అడ్రస్ లో నేను ఏదైతే ఇచ్చానో కాంటాక్ట్ చూద్దాం ఒకసారి. సో కాంటాక్ట్ పేజ్ ఇదేనండి. కాంటాక్ట్ నెంబర్ అండ్ ఫోన్ అండ్ ఈమెయిల్, ఎంక్వైరీ, మెసేజ్. ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను లాస్ట్‌కి వెళ్తాను ఒకసారి. ఎందుకంటే లాస్ట్‌లో చివర్లో ఉంటది మనకి స్టోర్ చేసింది. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ. శివశంకర్, బిజినెస్ అండ్ మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ అండ్ ట్రైనింగ్ ఇలా. ఇదంతా డేటాబేస్ అన్నమాట. ఎవ్రీ టైమ్ ఎవరైనా సరే డేటా ఏదైనా ఎంటర్ చేశారు అనేసి అనుకుంటే ఈ డేటాబేస్ లోకి వచ్చేసి నేను చూడాలనుకుంటే నాకు చాలా కష్టం అన్నమాట. ఇలా ఎవ్రీ టైమ్ నేను డేటాబేస్ లోకి వచ్చి లాగిన్ అయ్యేసి డేటాబేస్ లోకి వెళ్ళి చూడాలనుకుంటే చాలా కష్టం మనకి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ డేటాబేస్ తో యాక్సెస్ చేసుకోవడానికి ఒక అడ్మిన్ ప్యానెల్ ని నేను డిజైన్ చేసుకున్నాను. ఈ డేటాబేస్ తో యాక్సెస్ అవ్వడానికి ఇదంతా. ఆ డేటాబేస్ లో యాక్సెస్ అవ్వాలి అంటే ఆ డేటాబేస్ లో ఉండే డేటాని అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా మొత్తం 4 ఆపరేషన్స్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే కర్డ్ ఆపరేషన్స్ అంటారు నార్మల్ గా. ఏదైనా సరే కర్డ్ ఆపరేషన్ చేయాలి అనేసి అనుకుంటే కర్డ్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఇవన్నీ డేటాబేస్ గురించి మనకు తెలియాలన్నమాట. సో ఈ 4 వచ్చాయి అనేసి అనుకుంటే నార్మల్ గా డెవలప్మెంట్ కి ఎలిజిబుల్ అన్నమాట. డైనమిక్ వెబ్సైట్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట ఇవన్నీ. సో సి అంటే క్రియేట్, యు అంటే అప్డేట్, ఆర్ అంటే రీడ్, డి అంటే డిలీట్. క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ అన్నమాట. కర్డ్ ఆపరేషన్స్ అంటారు వీటిని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్ లో ఎందుకోసం మనకు అవసరం? ఎవ్రీ టైం మనం డేటాబేస్ కి వెళ్ళి చూసుకోకుండా ఆ డేటాబేస్ లో ఉండే డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక డాష్ బోర్డ్ మనం డిజైన్ చేస్తాం. ఈ డాష్ బోర్డ్ కూడా మనకి UI డిజైనింగ్ ద్వారానే అంటే ఈ టెక్నాలజీస్ ద్వారానే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారానే మనం డిజైన్ చేస్తాం. మళ్ళీ ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారా డిజైన్ చేసిన ఈ ప్యానెల్ నుంచి మళ్ళీ డేటాబేస్ కి కనెక్టివిటీ దేని త్రూ ఉంటదంటే ఈ డేటాబేస్ త్రూనే ఉంటది మనకి. అంటే ఈ సర్వర్ సైడ్ టెక్నాలజీస్ ద్వారానే ఉంటది మనకి. ఇది ఒక డాష్ బోర్డ్ అనుకోండి. డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ కూడా మనకి డాష్ బోర్డ్ టు సర్వర్ కు ఉంటది కనెక్షన్. సర్వర్ టు మళ్ళీ డేటాబేస్ కనెక్షన్ ఉంటది. మళ్ళీ ఈ డేటాబేస్ నుంచి మనకి ఇక్కడ కనెక్షన్ ఉంటది. మళ్ళీ ఇక్కడ నుంచి డేటాబేస్ ఉంటది.
సేమ్ లైక్ ఇక్కడ చూద్దాం. స్టాటిక్ అప్లికేషన్ ఏంటంటే డైనమిక్ అప్లికేషన్ అంటే నార్మల్ స్టాటిక్ అంటే ఏంటంటే నార్మల్ గా డిజైన్ చేస్తాం. దానికంటూ ఒక అడ్మిన్ ప్యానెల్ ఉండదు. దానికంటూ ఏదైనా కంటెంట్ చేంజ్ చేసుకుంటే ఫెసిలిటీ ఏమి ఉండదు అనమాట. స్టాటిక్ గా అంటే మనకి ఏదైనా సరే డిజైనింగ్ చేశామనుకుంటే అదే ఫైనల్. మళ్ళీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ వీడి కోడ్‌లోకి వెళ్లి మనం చేంజ్ చేసుకోవాలి. అదే గనక డైనమిక్ అప్లికేషన్ అంటే సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌లో ఇక్కడ ఏదైనా సరే మొబైల్ నంబర్ తీసేద్దాం అనుకుంటున్నాం. లేదా ఎక్స్‌ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏదైనా సరే డీటెయిల్స్‌ని మనం డైనమిక్‌గా తీసుకొనెళ్లి ఇక్కడ కనెక్షన్ పెట్టుకుంటాం. డాష్‌బోర్డ్‌లోకి. చూద్దాం ఒక అడ్రెస్‌కెళ్తున్నా. ఇక్కడ మనకి కన్వీనియంట్ వేలో మనం నేమ్స్ ఇచ్చుకుంటాం. ఇవన్నీ ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు మనకు అర్థమవుతది. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా సరే నో ఇష్యూ అన్నమాట. మనకెందుకంటే ఆల్రెడీ బేసిక్‌గా నాలెడ్జ్ ఉంది అనేసి అనుకుంటే మనకు అర్థమవుతాయి ఇవన్నీ. బేసిక్‌గా నాలెడ్జ్ లేదనుకుంటే దాని గురించి వరీ అవ్వద్దండి. బేసిక్ నాలెడ్జ్ నుంచి నేను నేర్పిస్తాను. వాటి గురించి అసలు ప్రాబ్లమ్ ఉండదు. ఇవన్నీ ఏంటంటే మనకి ఏం చేస్తాం ఫైనల్‌గా మనకి ఏం అవుట్‌పుట్ వస్తదనేసి నేను నేర్పిస్తున్నాను అంతే. సో ఇక్కడ ఏందంటే మనకి ఫ్రెండ్ మొబైల్ నంబర్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు చూడండి 446 అనే నంబర్ ఉంది. సో నేను ఇంకా ఇక్కడ రిమూవ్ చేయడం వల్ల ఏమైతదంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో కనిపించేటియన్నీ డేటాబేస్‌లో ఉండే డేటా అన్నమాట మనకి. డేటాబేస్‌లో ఉండే డేటా వచ్చేసి ఇక్కడికొచ్చి రిఫ్లెక్ట్ అవుతది. డేటాబేస్‌లో మనం చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే ఎవ్రీ టైమ్ మనం డేటాబేస్‌కి వెళ్ళలేం కాబట్టి దానికోసం ఒక అడ్మిన్ ప్యానెల్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ అడ్మిన్ ప్యానెల్ ఎందుకోసం అంటే డేటాబేస్‌లో ఉండే డేటాని గెట్ చేసుకోవడానికి, డేటాబేస్‌లో ఉండే డేటాని ఎడిట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మాత్రమే ఈ డాష్‌బోర్డ్ అంతే. అంతకు మించి నో యూజ్ అన్నమాట ఇదంతా. ఓన్లీ డేటాబేస్‌తో యాక్సెస్ అవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ 2 మొబైల్ నంబర్స్ ఇచ్చాను. అని ఇక్కడ చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. డిలీట్ అయిపోయిందా లేదా అనేసి. చూడండి. డైనమిక్ అప్లికేషన్ అంటే ఏంటంటే కోడింగ్‌లోకి ఎళ్లి చేంజ్ చేయకుండా ఇండైరెక్ట్ వేలో మనం చేంజ్ చేస్తామట. డేటాబేస్‌లో ఉండే కోడ్‌ని. డేటాబేస్‌లో ఉండే డేటాని ఇండైరెక్ట్ వేలో మనం చేస్తాం. ఇదే డైనమిక్ అప్లికేషన్ అంటామన్నమాట. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏందంటే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అన్నమాట మనకి. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ చేస్తున్నాం. కానీ మనకి డేటాబేస్‌తో యాక్సెస్ ఉంటది. మనకు సర్వర్ సైడ్ టెక్నాలజీ ఏం నేర్చుకోకుండానే సరే డేటాబేస్‌లో ఉండే డేటాని గెట్ చేసుకోవచ్చు. అండ్ కర్డ్ ఆపరేషన్ మీరు చేయొచ్చన్నమాట. త్రూ దేని ద్వారా అంటే అజాక్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. అజాక్స్. అజాక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ మనకేంటంటే ఏపీఐస్ మనం క్రియేట్ చేస్తాం. ఏపీఐస్ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇవ్వచ్చు. ఈ యాంగులర్ ద్వారా మనకి ఏం చేస్తామంటే ఈ ఏపీఐస్ కాన్సెప్ట్ ద్వారా మనం డేటాబేస్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. సర్వర్ సైడ్ టెక్నాలజీ మనం నేర్చుకోకుండానే ఈ అజాక్స్ కాన్సెప్ట్ ద్వారా మనకి చేయొచ్చన్నమాట. అందుకే దీన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. డిజైనర్ అంటే స్టాటిక్ వెబ్‌సైట్ డిజైన్ చేస్తాం. డెవలప్‌మెంట్ అంటే డైనమిక్ అప్లికేషన్స్ కూడా మనం డిజైన్ చేస్తా ఉంటాం. సో ఈ యాంగులర్ నేర్చుకోవడం వల్ల మీరు ఫైనల్‌గా ఏం చేస్తారంటే డైనమిక్ అప్లికేషన్ కూడా మీరు డిజైన్ చేయగలరన్నమాట. ఓకేనా? ఈ సర్వర్ సైడ్ టెక్నాలజీ నేర్చుకోకుండానే మనం డేటాబేస్‌తో ఇంటరాక్షన్ అవ్వచ్చు త్రూ ఏపీఐస్ ద్వారా. ఆ ఏపీఐస్ అంటే ఏంటి అవన్నీ మనం జావా స్క్రిప్ట్ ద్వారా మనం నేర్చుకున్నాం. జావా స్క్రిప్ట్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయన్నమాట అవన్నీ. ఏపీఐస్ అంటే ఏంటి అనేసి. ఓకేనా? మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో నేను కవర్ చేసేది ఏంటంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ బూట్‌స్ట్రాప్, యాంగులర్, జేక్వెరీ, రియాక్ట్ జేఎస్ అనేసి ఒక సెపరేట్ టెక్నాలజీ. అది సెపరేట్‌గా నేర్చుకోవాలంటే సెపరేట్‌గా తీసుకోవచ్చన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే. లేదు వద్దనుకుంటే యాంగులర్ వరకు ఎనఫ్ అన్నమాట మనకి. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనకి ఎనఫ్ అన్నమాట. సో ఇప్పుడు యాంగులర్‌లో డెవలప్ చేసిన వెబ్‌సైట్ ఎలా ఉంటది? అండ్ రిమైనింగ్ టెక్నాలజీస్‌లో మనకి డెవలప్ చేసిన వెబ్‌సైట్ ఎలా ఉంటది ఒకసారి చూపిస్తాను. సో యాంగులర్‌లో డెవలప్ చేసిన వెబ్‌సైట్ ఇది. islandtcs.com అనేది నేను యాంగులర్‌లో డెవలప్ చేశాను ఈ వెబ్‌సైట్‌ని. అండ్ islandtech.com. islandtech.com అనేది మనకి పీహెచ్‌పీలో మనం డెవలప్ చేశాం. ఇది పీహెచ్‌పీ టెక్నాలజీ మనం చేశాం. ఇదొచ్చేసి యాంగులర్‌లో డిజైన్ చేశామన్నమాట. యాంగులర్‌కి అండ్ అదర్ టెక్నాలజీస్‌కి డిఫరెన్స్ ఏందంటే ఎప్పుడైనా సరే మనం ఒక పేజ్‌ని క్లిక్ చేస్తే చూడండి లోడింగ్ టైమ్ తీసుకుంటామన్నమాట.
ఒక పేజ్ మనం క్లిక్ చేసాము అనేసి అనుకుంటే ఎందుకోసం అంటే ఈ పేజెస్ అన్ని మనం ఎక్కడ పెడతాం అంటే సర్వర్‌లో పెట్టేస్తాం. అసలు సర్వర్ అంటే ఏంటి అనేసి మళ్ళీ తర్వాత కమింగ్ క్లాస్‌లో మనం నేర్చుకుంటాము. ఇవన్నీ మన ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి సర్వర్‌లో పెట్టేస్తామన్నమాట. ఆ సర్వర్‌లో పెట్టేయడం వల్ల మనకి ఫైల్ మనం క్లిక్ చేయడం వల్ల మనకేమైతుందంటే ఆ సర్వర్ నుంచి ఇక్కడికి రావడానికి టైమ్ టేకింగ్ అన్నమాట మనకి. అందుకోసం మనకి ఎవ్రీ టైమ్ మనకి క్లిక్ చేసినప్పుడల్లా మనకి లోడ్ అవుతూనే ఉంటది. సో, ఇప్పుడు జనరేషన్‌లో ఎలా ఉందంటే పేజ్ క్లిక్ చేయగానే వెంటనే ఫాస్ట్‌గా వస్తేనే దాని మీద టైమ్ స్పెండ్ చేయగలరు. లేకపోతే టైమ్ స్పెండ్ చేయలేరన్నమాట. అదే గనక యాంగ్లర్‌లో డిజైన్ చేసుకుంటే ఫస్ట్ లోడింగ్ అప్పుడు మాత్రమే టైమ్ టేకింగ్ అన్నమాట. ఫస్ట్ వెబ్‌సైట్ లోడింగ్ అయినప్పుడు మాత్రం టైమ్ టేకింగ్ తీసుకుంటది. తర్వాత చూడండి అబౌట్ అని క్లిక్ చేస్తానే చూడండి. ఇక్కడ మనకి లోడ్ అవ్వదు మనకి పేజ్. పేజ్ లోడ్ అవ్వకుండా చూడండి జస్ట్ క్లిక్ చేయంగానే వెంటనే రిఫ్లెక్ట్ అయిపోద్ది చూడండి. చూడండి. వెంటనే చేంజ్ అయిపోద్ది మనకి. ఓకేనా? ఇది యాంగ్లర్. అదే గనక మనకి ఏదైనా సరే వెబ్‌సైట్ యొక్క సోర్స్ కోడ్ చూడాలి అనేసి అనుకుంటే కంట్రోల్ యూ, కంట్రోల్ యూ అని ప్రెస్ చేస్తే మనకి సోర్స్ కోడ్ వస్తది. ఒక వెబ్‌సైట్ యొక్క సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్‌ని బేస్ చేసుకొని మనం డిజైన్ ఏదైనా సరే చేసుకోవచ్చు మాట మనం. అదే గనక యాంగ్లర్‌లో మనకి సోర్స్ కోడ్ రాదు. కంట్రోల్ యూ అని ప్రెస్ చేస్తే మనకి సెక్యూర్ అన్నమాట. ఈ సోర్స్ కోడ్ అనేది మనకి రాదు. చూడండి మనకి బాడీ సెక్షన్‌లో ఏ కోడ్ అసలు లేదు మనకి. సో, బాడీ సెక్షన్‌లో ఉండేదే మనకి సోర్స్ కోడ్ అన్నమాట మనకి. మన డిజైనింగ్ కోడ్ అన్నమాట అది. ఇక్కడ చూస్తే మనం చూడండి బాడీ సెక్షన్‌లో ఓవరాల్‌గా మొత్తం మన ప్రాజెక్ట్‌కి సంబంధించినది మొత్తం అంతా ఉంది ఇక్కడ. మొత్తం డిజైనింగ్ మొత్తం ఉంది ఇక్కడ. ఇక్కడ చూసామనుకుంటే ఇక్కడ ఏమీ గాని ఉండదు. సో, కోడ్ సెక్యూర్‌గా ఉంటది. అండ్ చాలా ఫాస్ట్‌గా ఉంటది వెబ్‌సైట్ అనేది. పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. దీన్నేమంటారంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారన్నమాట. ఎస్‌పిఏ. సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నమాట. సో, పేజ్ అనేది ఒక్కసారే లోడ్ అవుతది. రిమైనింగ్ టైమ్ అన్ని రీప్లేస్ అవుతది. సింగిల్ పేజే రీప్లేస్ అవుతాయన్నమాట. సింగిల్ పేజ్ మీద రీప్లేస్ అవుతాయి. ఇక్కడ మల్టీ పేజ్ అన్నమాట ఇదంతా. హోము, అబౌట్, సర్వీసెస్, పోర్ట్‌ఫోలియో ఇవన్నీ మల్టీ పేజెస్ అన్నమాట మనకవన్నీ. ఓకే. సో, వీటి గురించి డీటెయిల్స్ ఇవన్నమాట. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి క్లారిఫై చేసుకోండి. దాన్ని బట్టి నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో? అవును. అంటే వేరీ అంటే? ఆ! సోర్స్ కోడ్ వస్తుంది. అవును. 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 మీరు ఏ పేజ్ మీ లేదు, లేదు. వేరీ అవ్వదు. సేమ్ ఒకటేలాగే ఉంటది. మీరు ఏ పేజ్ మీరు కంట్రోల్ యూ కొట్టినా సరే, ఆ పేజ్ చూడండి కోర్సెస్‌కి నేనెళ్తున్నాను. కోర్సెస్‌కి ఎళ్ళినా సరే మనకి ఆ కోడ్ అలాగే ఉంటది. ఇదంతా కాన్స్టెంట్ గానే ఉంటది మనకి. అండ్ వేరే అబౌట్ పేజ్‌కెళ్తున్నాను. అబౌట్ పేజ్‌కెళ్ళినా సరే మనకి సేమ్ కోడే ఉంటది. మన డైనమిక్‌గా చేంజ్ అయ్యేది ఎక్కడ అంటే, ఈ బాడీ సెక్షన్‌లో డైనమిక్‌గా పేజెస్ రీప్లేస్ అవుతూ ఉంటాయి అంతే. డై డైనమిక్‌గా అప్లై అవుతాయి ఇక్కడ. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. మనం ఏదైతే యూఆర్ఎల్‌లో మనం ఎంటర్ చేస్తున్నాం, ఏదైతే మనం క్లిక్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ యూఆర్ఎల్‌ని బట్టి మనకి ఈ పేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఇక్కడ వేరే టెక్నాలజీస్‌లో అనుకుంటే ఎవ్రీ టైమ్ వచ్చేసి మనకి పేజ్ డిఫరెంట్ ఉంటది. డిజైనింగ్ డిఫరెంట్ ఉంటది మనకక్కడ. 2 జేసుకోవచ్చు. 2 చేయొచ్చు. స్టాటిక్ అనే చేయొచ్చు. డైనమిక్ అనే చేయొచ్చు. ఏదైనా ఏదైనా సరే చేసుకోవచ్చు మనం. యాంగులర్ యూజ్ చేసుకొని. ఇప్పుడు కమింగ్ జనరేషన్ మొత్తం దీని మీదే ఉంటదన్నమాట. యాంగులర్ మీదే ఉంటది. యాంగులర్, రియాక్ట్ ఏదో ఒకటి. అండ్ వ్యూ జేఎస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్సే మనకవన్నీ. సో, యాంగులర్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి డిమాండ్ ఉందన్నమాట. యాంగులర్ ఆర్ రియాక్ట్ ఏదో ఒక దానికి. యాంగులర్ అనేది గూగుల్ వానిది. రియాక్ట్ అనేది ఫేస్‌బుక్ వానిదన్నమాట. హ్మ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ వీటిల్లో?
మీకు కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉన్నా నో ప్రాబ్లం, మీకు సిస్టమ్ టచ్ ఉంటే చాలు, ఎండ్ టు ఎండ్ నేను నేర్పిస్తాను అనమాట. మీకు బేసిక్ గా ఏం తెలియని అవసరం లేదు, జస్ట్ ఓన్లీ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే, గ్రాస్పింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. డైలీ 1 అవర్ క్లాస్ తీసుకుంటాను అండ్ మినిమం 1 to 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. మినిమం 1 to 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ ఒక 3 అవర్స్ అనుకోండి, 3 అవర్స్ దీనికి కేటాయించనుకోండి, 2 మంత్స్ తర్వాత ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సింగిల్ పేజ్ అప్లికేషన్, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారన్నమాట. యాంగులర్ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. దట్ ఈజ్ లేదు లేదు, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ అనేది యాంగులర్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, ఈ 3 లైన్స్ చెప్పుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో ఇంకా ఎవరికైనా డౌట్స్? హారిక, ఏమన్నా డౌట్స్ మా? ఓకే, సరే. సో టుమారో నుంచి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, HTML నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో బేసిక్ గా మనకి నేను ఇన్వాల్వ్ అయ్యే కోర్సు అండ్ అవి ఎంత టైం పట్టొచ్చు అనేసి ఒక ఎస్టిమేషన్ చెప్తాను నేను. సో మనకు యాంగులర్ ఇప్పుడు ప్రెసెంట్ November 5th వచ్చేసి మనకి October 5th మనకి యాంగులర్ 13 వచ్చింది. ప్రెసెంట్ వచ్చేసి కరెంట్ వర్షన్ 13 ఉంది. సో 13 మీదే చెప్తాను నేను మీకు. సో కాన్సెప్ట్స్ అన్ని సేమే అనమాట. మనకి ఒక వర్షన్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని సేమే ఉంటాయి. జస్ట్ ఏదైనా సరే కొద్దిగా బగ్స్ ఉన్నా సరే, ఏదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చినా సరే కొత్త వర్షన్ లాగా రిలీజ్ చేస్తారు అంతే. సో దీనిలో ఇన్వాల్వ్ అయ్యే స్కిల్స్ ఏంటంటే HTML, CSS, నేను చెప్పే ఆర్డర్ అనమాట 1 by 1. బూట్‌స్ట్రాప్ లో నేను 3 చెప్పను, 4 and 5 చెప్తాను. సో ఇప్పుడు ఎవరైనా సరే అడిగేది 4 and 5 అడుగుతున్నారు. అండ్ జావా స్క్రిప్ట్, jQuery, యాంగులర్ 12 అంటే 13, 12 or 13 ప్లస్ టైప్ స్క్రిప్ట్. లైవ్ ప్రాజెక్ట్స్ 1 or 2 చేయిస్తాను అనమాట. 1 or 2 ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్ గా చేయిస్తాను. అండ్ నేను చెప్పేది మొత్తం అంతా ప్రాక్టికల్ గా చెప్తాను అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడే చెప్తాను కంప్లీట్ గా. సో ఎండ్ టు ఎండ్ స్కిల్ చెప్తాను అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడే చేయిస్తాను అండ్ మీకు టాస్క్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట నేను. సో HTML డిపెండ్స్, మనం నేర్చుకునే దాన్ని బట్టి 3 to 4 days పడుతుంది, మనం నేర్చుకునే టైంని బట్టి. అండ్ CSS 8 to 10 days పడుతుంది. బూట్‌స్ట్రాప్ 4 and 5 సేమ్ 8 to 10 days. జావా స్క్రిప్ట్ సేమ్ 10 days. జావా స్క్రిప్ట్ ప్లస్ jQuery రెండు కలిపి మనకి 10 days తీసుకోవచ్చు. యాంగులర్ 15 days to 20 days. ఇవన్నీ వచ్చాయి అనేసి అనుకోండి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే యాంగులర్ అవుతాం అనమాట. యాంగులర్ లో డిజైనింగ్ స్కిల్స్ ఏంటంటే ఇవే, HTML, CSS, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఇవే మనం యూజ్ చేస్తాం ఈ యాంగులర్ డిజైనింగ్. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ జావా స్క్రిప్ట్ యూజ్ చేయము, టైప్ స్క్రిప్ట్ లో చేస్తాం మనం. టైప్ స్క్రిప్ట్ ఏంటంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏదైనా సరే మనం టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేయొచ్చు, ఇంకా అడిషనల్ గా యూజ్ చేస్తాం అనమాట. ఇంకా అడిషనల్ కొత్త కాన్సెప్ట్స్ ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? కంప్లీట్ గా మనకి 20, 30, 40, 50, సో 60 days అనుకోండి. సో ఓవరాల్ గా మనకి 60 days అంటే 60 working days అనుకోండి. 60 working days అనుకుంటే మనకి 3 months పట్టొచ్చు, 2.5 months or 3 months. సో బేస్డ్ ఆన్
సో నేను యాక్చువల్‌గా నేను తీసుకునేది మండే టు ఫ్రైడే వరకు తీసుకుంటాను. మీ అందరికి ఓకే అనుకుంటే మండే టు సాటర్డే వరకే నేను తీసుకుంటాను. మీరు చెప్పే దాన్ని బట్టి మీ కమ్యూనికేషన్ బట్టే ఉంటదన్నమాట నేను తీసుకునే క్లాసు. అండ్ డైలీ 1 అవరే తీసుకుంటాను. మండే టు ఫ్రైడే తీసుకోనా, మండే టు సాటర్డే తీసుకోనా? యువర్ ఒపీనియన్ అది. నెక్స్ట్ క్లాస్ టైమ్‌కి చెప్పండి నాకి. లేదా నాకు ఫ్రైడే టైమ్ వరకు చెప్పినా నో ప్రాబ్లమ్. మండే టు ఫ్రైడే తీసుకోనా, మండే టు సాటర్డే తీసుకోనా నాకు చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. సో కంప్లీట్‌గా నేను ఎండ్ టు ఎండ్ నేర్పిస్తాను. అండ్ కంప్లీట్‌గా నేను వన్ స్కిల్ ఫస్ట్ నేను హెచ్‌టీఎంఎల్ చెప్పిన తర్వాతనే ఆ హెచ్‌టీఎంఎల్ మీద సీఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా ఉంటది? ఆ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద మనం బూట్‌స్ట్రాప్ చేస్తే ఎలా ఉంటది? వాటి మీద అంటే డిజైనింగ్ పార్ట్ మీద జావాస్క్రిప్ట్ అప్లై చేస్తే ఎలా ఉంటది? ఈ జావాస్క్రిప్ట్ మీద జేక్వెరీ అప్లై చేస్తే ఎలా ఉంటది? ఇవన్నీ లింక్ అప్ అన్నమాట. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ వస్తేనే సీఎస్ వస్తది. ఈ 2 వస్తేనే బూట్‌స్ట్రాప్ వస్తది. ఈ 2 వస్తేనే జావాస్క్రిప్ట్ వస్తది. ఈ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ వస్తేనే యాంగులర్‌కి ఎలిజిబుల్. వన్ బై వన్ అన్నిటికి లింక్ అప్స్ అన్నమాట మనకి. ఇవి మనకి ఇన్వాల్వ్ అయ్యే స్కిల్స్ అన్నమాట మనకి యాంగులర్‌లో. ఎవ్రీడే నేను క్లాస్ రికార్డ్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఎవరైనా ఆబ్సెంట్ అవుతున్నా అంటే నాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ కోసం నేను వెయిట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు ఉంటే నాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. అర్థం కాలా? అవునవును. హ్మ్. ఇంకెవరో ఏదో చెప్తూ ఉన్నారు. ఓకే. యాంగులర్ అంటే ఏంటి? యాంగులర్ అనేది అంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ స్కిల్ ఇది. ఈ 3 పాయింట్స్ మనకి ఎనఫ్ అన్నమాట యాంగులర్ గురించి చెప్పడానికి. సో యాంగులర్ అనేది గూగుల్ ప్లస్ మైక్రోసాఫ్ట్ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళదనేసి టైప్ స్క్రిప్ట్ అన్నమాట. గూగుల్ వచ్చేసి యాంగులర్ అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేస్తున్నారు. సో ఈ 2 కంపెనీస్ ఉన్నిన్న డేస్ యాంగులర్ అనేది ఉంటూనే ఉంటదన్నమాట. ఎవ్రీ ఇయర్ 2 వెర్షన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఇయర్ లోనే మనకి యాంగులర్ 12 అండ్ యాంగులర్ 13 రిలీజ్ అయ్యాయన్నమాట మనకి. కానీ వెర్షన్ రిలీజ్ అవుతూనే కంపెనీస్‌లో ప్రాజెక్ట్స్ చేంజ్ అవుతాయంటే అవ్వవన్నమాట. యాంగులర్ 8 రన్నింగ్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్‌లో. ఇంకా యాంగులర్ 10, 9, 7 ఇవన్నీ అసలు రావట్లేదు. యాంగులర్ 8 రన్నింగ్ లోనే ఉన్నాయన్నమాట ఇంకా. అందుకోసం మనం అప్‌గ్రేడ్ వెర్షనే చెప్తాను. అప్‌గ్రేడ్ వెర్షన్ నేర్చుకునే ఉంటే లోయెస్ట్ వెర్షన్ ఈజీగా ఉంటదన్నమాట మనకి. యాంగులర్‌ని మనం యూఐ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ కూడా అంటారు. యూఐ అంటే ఇంటర్‌ఫేస్. యూఐ ఇంటర్‌ఫేస్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. 2 చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇన్ కేస్ వీటి గురించి క్లారిటీ లేదనుకుంటే వన్ బై వన్ చెప్పే క్లాస్‌లో మీకు అర్థమవుతదన్నమాట. ఇంకా ఏమన్నా డౌట్స్? సో ఇవాళ డెమో క్లాసే తీసుకున్నది. సో టుమారో నుంచి నేను యాక్చువల్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అవును. అవును. నేను చెప్తాను అక్కడంతా. నేను చెప్తాను అవన్నీ. ఎందుకంటే వాటి గురించి తెలియనప్పుడు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవడం అవసరం లేదన్నమాట. హ్మ్. ఆ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను నేర్పిస్తాను అన్ని. హ్మ్.